హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇవాళ ద రూల్ ఆఫ్ 72లో నేను సెకండ్ కాలంలో క్యామ్స్ అనే స్టాక్ని బై చేశాను. సో దీని యొక్క టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఏంటి అండ్ అలాగే దీని వెనకాల ఉన్న టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే బిఫోర్ దట్ ఈ కాన్సెప్ట్లో ఉన్న టెక్నికల్ అనాలిసిస్ ఏంటి అనేది చూద్దాం. యూజువల్గా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అక్యుములేషన్ చేసుకునేటప్పుడు రకరకాల ప్యాటర్న్స్లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ ఏంటి అంటే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్. యూజువల్గా ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో ఏమవుతుందంటే స్టాక్ ప్రైస్ని ముందుగా చాలా ఫాస్ట్గా పడేస్తారు. పడేసిన తర్వాత కొంతకాలం అందులో ఉన్న ట్రేడర్స్ అందరినీ అంటే జనరల్ రిటైలర్స్ అందరినీ ఎగ్జిట్ అవ్వడం కోసం లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా పడిపోయేలాగా చేస్తారు. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడ ఒక ఛానల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ కానీ లేకపోతే ట్రయాంగిల్ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ కానీ రావచ్చు. బట్ యూజువల్గా ఈ కంపెనీకి ఫండమెంటల్స్ అన్నీ స్ట్రాంగ్గానే ఉంటాయి. బట్ ఎందుకు పడింది అనేది మనకి అర్థం కాదు. బట్ సమ్హౌ రోజు లోవర్ లోస్ ఫామ్ అవడం వల్ల రిటైలర్స్ ఈ స్టాక్లో ఫ్రస్ట్రేట్ అయ్యి ఎగ్జిట్ అయిన తర్వాత దీంట్లో బ్రేక్అవుట్ వచ్చి స్టాక్ అనేది మళ్ళీ నార్మల్ రేంజ్కి వెళ్ళిపోతుంది. సో ఇలాంటిదే మనకి యూజువల్గా ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్. అయితే ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్లో నేను ఆల్రెడీ 2 సార్లు ట్రేడ్ చేశాను అండ్ దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోని నేను సెప్టెంబర్లో పోస్ట్ చేశాను, ఎందుకంటే సిగ్నల్ కూడా అప్పుడే వచ్చింది కాబట్టి. సో యాపిల్ అనే షేర్ చాలా మంచి షేర్, కంపెనీ ఫండమెంటల్స్ అన్నీ బాగున్నా కూడా స్టాక్ ప్రైస్ అనేది కరెక్ట్ అవుతూ వచ్చింది. సో ఇలా కరెక్షన్ జరిగిన తర్వాత అంటే చాలా ఫాస్ట్గా పడిపోయిన తర్వాత స్టాక్ అనేది లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా కిందకి ఛానల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు నేను ఒక వీడియో చేశాను. సచ్ దట్ ఇక్కడ ఈ ఛానల్ అనేది బ్రేక్ అయింది, ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ అంతకుముందు హై ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి నేను ఈ స్టాక్లో వీడియో చేశాను అండ్ లక్కీగా అది మనకి వర్కౌట్ అయ్యింది. అండ్ ఈ వీడియో చేస్తున్నప్పుడే నేను ఇంకొక స్టాక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, బజాజ్ ఫినాన్స్. యాక్చువల్గా బజాజ్ ఫినాన్స్లో కూడా ఇలాంటి ప్యాటర్నే వచ్చింది, బట్ నేను ఈ ప్యాటర్న్ని మిస్ అయిపోయాను అనమాట. సో ఆ మిస్ అవుతున్నప్పుడే మనకి లెర్నింగ్ అనేది ఉంటుంది కదా. సో ఆ నేర్చుకున్న ప్రాసెస్లో నేను ఇక్కడ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ని క్లియర్గా అబ్జర్వ్ చేశాను. అండ్ ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ అయ్యిందో ఆ బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి మనకి కంప్లీట్గా పెరగడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ కన్సాలిడేషన్ వచ్చింది కదా ఫాలింగ్ వెడ్జ్లో, వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అయ్యి అలా స్ట్రాంగ్గా రివర్సల్ అయిపోయింది. అయితే మరి ఇలా వచ్చిన ప్రతిదీ వర్కౌట్ అవుతుంది అంటే కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. ఇలా పడిపోతున్న స్టాక్స్ని ముందుగానే కొనేసేయద్దు. కొంటే ఏమవుతుంది దానికి కూడా ఎగ్జాంపుల్ నేను చేసిన ట్రేడ్స్లో అండ్ నేను చేసిన వీడియోలోనే ఉంది. సో మీరు కొన్ని డేస్ ముందు కనుక అబ్జర్వ్ చేస్తే ద రూల్ ఆఫ్ 72లో గ్రాన్యూల్స్ అనే షేర్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏంటి, ఎప్పుడైతే స్టాక్ ఫాస్ట్గా పడిపోయింది తర్వాత ఇలా మనకి ఒక కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది అండ్ అది కూడా మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ అనేది పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి ముందుగానే బ్రేక్అవుట్ రాకముందే నేను బై చేశాను. బట్ బ్రేక్అవుట్ వచ్చిందా ఈ స్టాక్లో? రాలేదు. కంప్లీట్గా ఎప్పుడైతే పైకి రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వెళ్తుందో అక్కడ మళ్ళీ రివర్స్ అయి పడిపోతూ వచ్చింది. బట్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ సార్లు రివర్స్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతుంది అని చెప్పి స్టాక్ని నో ప్రాఫిట్ నో లాస్లోనే ఎగ్జిట్ అయిపోయాను. బట్ యాక్చువల్గా ఎవరైనా బిగినర్ స్టేజ్లో లేకపోతే లెర్నర్ స్టేజ్లో ఉన్నప్పుడు పూర్తి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేయాలి. ఒకవేళ ప్రొఫెషనల్ అయినా కూడా పూర్తి కన్ఫర్మేషన్ రానప్పుడు ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతున్నాయి అని అర్థం అవ్వగానే ఎగ్జిట్ అయిపోవాలి. సో నేనేం చేశాను, నేను ఎగ్జిట్ అయ్యాను అండ్ లక్కీగా అది కింద పడిపోయింది. అండ్ ఈ ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ లో సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి స్టాక్ అనేది షార్ప్ గా పడిపోవడం అబ్జర్వ్ చేశాం. సో ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు పైకి బ్రేక్అవుట్ అయితే అలాంటప్పుడు కింద వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉంది అని అంటే ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్ అవుతూ అంతకుముందు హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. లేదా షార్ట్ టర్మ్ లో అంతకుముందు రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్సెస్ దగ్గర కూడా రివర్స్ అవ్వచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని నేను క్యామ్స్ అనే స్టాక్ ప్రీవియస్ కొన్ని రోజులుగా నా అబ్జర్వేషన్లో ఉన్నా కూడా నేను దీన్ని బై చేయలేదు, ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది రాలేదన్నమాట. బట్ ఈ రోజు మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ క్యామ్స్ యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ఈ స్టాక్ యొక్క బిజినెస్లో ఎలాంటి నెగిటివ్ గ్రోత్ లేదు. మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనేది మంత్ బై మంత్ ఎక్కువ ఇన్వెస్టర్స్ని గ్రాప్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి క్యామ్స్కి ఆబ్వియస్గా పాజిటివ్గానే ఉంటుంది. కానీ జనరల్ రిటైనర్స్ని ఎగ్జిట్ చేయడం కోసం పెద్ద
ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ స్టాక్ని షార్ప్గా పడేసి లోవర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి లోవర్ లోస్ నాకు ఇక్కడ ఫామ్ అవడం చూసి ఈ స్టాక్లో కూడా మనకు ఒక టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఇందులో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత బై చేయాలి అని అనుకున్నాను. సో ఇవాళ నాకు క్లియర్గా ఆ బ్రేక్అవుట్ అనేది కనిపించింది, దట్ టు విత్ వాల్యూమ్ ఇంక్రీస్. కాబట్టి ఇక్కడ టెక్నికల్గా ఈ స్టాక్ అనేది పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది. సో సింపుల్గా ఇది ఒక ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ రావడం వల్ల నేను బై చేయడం అనేది జరిగింది. అండ్ ఇలాంటి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు యూజువల్గా టార్గెట్ అనేది ఈ లెవెల్ దాకా ఉంటుంది, అంటే దాదాపుగా 4000 లెవెల్ దాకా ఉంటుందన్నమాట. బట్ ఒకవేళ కన్జర్వేటివ్ అప్రోచ్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ని దాదాపుగా ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు, అంటే మనకి దగ్గరగా 3500లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకు అలాగా అంటే 3500లో కూడా స్టాక్ అనేది ఇక్కడ ఒకసారి రివర్స్ అయింది ఫస్ట్ టైం, అండ్ అలాగే సెకండ్ టైం ఇక్కడ రివర్స్ అయింది, అండ్ థర్డ్ టైం ఈ లెవెల్లో మళ్ళీ 3500 రేంజ్లో మళ్ళీ రివర్సల్ అనేది క్లియర్గా కనపడుతున్నాయి. సో 3500 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతున్నాయి లేదా బయింగ్ మొమెంటం అనేది స్ట్రాంగ్గా లేదు అని అనుకుంటే 3500 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ 3150లో బై చేశాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ స్టాక్ యొక్క రివార్డ్ అబ్జర్వ్ చేస్తే 3500 లెవెల్ అన్నా కూడా మనకి 10% రిటర్న్స్ అనేవి మనకు కనపడుతూ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ టాప్ దాకా కనుక మనం అనుకుంటే 4000 దాకా అంటే 28% ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ స్టాక్ సంహౌ మనకి 10 to 28% ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇలా మనకి ఫాలింగ్ వెడ్జ్ యొక్క రెసిస్టెన్స్ లైన్ ఉంది కదా, అదే ఫ్యూచర్లో మనకి సపోర్ట్ అవుతుంది. సో ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత కాలం ఈ స్టాక్లో పాజిటివ్ మొమెంటం అనేది ఉండొచ్చు. సో స్టాప్ లాస్ కనుక ఈ లైన్ కింద దాకా మనం అడ్జస్ట్ చేసుకుంటే అలాంటప్పుడు ఈ స్టాప్ లాస్ అనేది 4% ఉంటుంది. సో ఇక్కడ నా రిస్క్ టు రివార్డ్ చూసుకుంటే 1:2.5 ఉంటుందన్నమాట. సో పోతే 4%, వస్తే దాదాపుగా 10 to 12% ఆర్ 20% వరకు మనం అనుకోవచ్చు. సో ఈ రిస్క్ రివార్డ్ అనేది నాకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను దీన్ని ట్రేడ్ చేసుకున్నాను. అండ్ మార్కెట్లో ఇలాంటి ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా మనకి అక్యుములేషన్ జరుగుతుంది అని కంప్లీట్గా బిలీఫ్లోకి రావద్దు. స్టాక్ కిందకి క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ షార్ప్గా పడిపోతూ ఒక బియర్ ఫ్లాగ్ అయితే మాత్రం రావచ్చు. బట్ ఎప్పుడైతే మనకి పైకి బ్రేక్అవుట్ అవుతుందో దట్టు విత్ ఎ గుడ్ వాల్యూమ్, అలాంటప్పుడు మాత్రమే మనం ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అనుకోవచ్చు. బట్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ తెలివిగానే ఉంటారు. స్టాక్ని యూజువల్గా వెర్టికల్గా పెంచరు. కొన్ని రోజులు ఈ లెవెల్లో ట్రేడ్ చేసి తర్వాత మళ్ళీ పెంచడానికి స్కోప్ ఉంటుంది. అందుకని ఈ స్టాక్ని నేను ఇమ్మీడియట్గా వెర్టికల్గా పెరుగుతుంది అని అనుకోను. సో కమింగ్ 1 మంత్లో ఈ 10 to 15% రిటర్న్ వస్తుంది అని అనుకుంటాను. ఇన్ కేస్ 1 వీక్లో వస్తే వెల్ అండ్ గుడ్. బట్ లేకపోతే 1 మంత్ వరకు ఈ స్టాక్లో మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ టైంలోపే ఇన్ కేస్ ఆ 4% స్టాప్లో సిట్ అయింది అంటే ఎగ్జిట్ అవ్వడం మంచిది. సో హోప్ఫుల్లీ ఈ స్టాక్ యొక్క టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ మీకు అర్థమైంది, అండ్ అలాగే దీని వెనకాల ఉన్న టెక్నికల్ అనాలిసిస్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.